హాయ్ ఫ్రెండ్స్, సముద్రకని శివద ప్రధాన పాత్రలు పోషించిన తడయం వెబ్ సిరీస్ ఈ మధ్య రిలీజ్ అయింది. జీ5లో తమిళ్లో మాత్రమే రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కొన్ని జంట హత్యలు జరుగుతూ ఉంటాయి. భార్య భర్తల్ని చంపేసి ఆ ఇంట్లో డబ్బు నగలు ఏమీ దోచుకోకుండా కేవలం మొలతాడు మంగళసూత్రాలు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ హత్యలు చేస్తుంది ఎవరు కనుక్కోవడం కోసం అదేమాన్ అనే పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడు, అతనితో పాటు లక్ష్మి అనే ఇన్స్పెక్టర్ ఆ కేసుని ఎలా సాల్వ్ చేసింది అన్నది వెబ్ సిరీస్లో చూడాలి. మొత్తం 6 ఎపిసోడ్లతో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ఒక్కొక్క ఎపిసోడ్ 20 నిమిషాల నుంచి 13 నిమిషాలు, 20 నిమిషాల నుంచి 25 నిమిషాల లోపు ఉంటాయి. పర్వాలేదు అనిపిస్తుంది ఈ వెబ్ సిరీస్. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ బాగానే సాగుతుంది. అయితే అదేమాన్ క్యారెక్టర్ని విఆర్ఎస్ తీసుకొని చిన్నపిల్లలకు ట్యూషన్ చెప్తూ మరో పక్క కేసులు సాల్వ్ చేస్తూ ఒక మంచి వ్యక్తిగా చూపిస్తారు. ఈ వెబ్ సిరీస్ మొత్తం తమిళనాడు ఆంధ్ర బార్డర్లో జరుగుతూ ఉంటుంది. 1995 నుంచి 99 లోపు జరుగుతూ ఉండడం వల్ల పాత పోలీస్ స్టేషన్లు, పాత రికార్డ్ ఫైల్స్ ఇవన్నీ చూపిస్తూ ఉంటారు. విలన్స్గా నటించిన వ్యక్తులు కూడా బాగా చేశారు. వాళ్ళు ఎవరు ఏంటి అన్నది మీరు వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. సగం వెబ్ సిరీస్ అంతా తెలుగులో ఉంటుంది. ఈ తమిళ వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు సగం తెలుగులోనే డైలాగ్స్ ఉండడం వల్ల తెలుగు వెబ్ సిరీస్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. కిల్లర్స్ మోటివ్ ఏంటో కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది. ప్యారలల్గా కిల్లర్స్ యొక్క ఫ్లాష్ బ్యాక్ని రన్ చేస్తూ దర్శకుడు పెద్ద ట్విస్ట్ ఇవ్వకుండా ప్రేక్షకుడికి రిలీఫ్ ఇచ్చాడు. అయితే థ్రిల్లర్ క్రైమ్ సిరీస్కి ఉండాల్సిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ వెబ్ సిరీస్లో మిస్ అయింది. ఫోటోగ్రఫీ బాగుంది. సముద్రకని నటన ఈ వెబ్ సిరీస్కి హైలైట్. ఆ పాత్ర కూడా కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్లు ఉంటుంది. చాలా కూల్గా, టెన్షనే పడకుండా, ఎదురుగా మర్డర్ జరిగిన లోపల ఏదో మంచి పాట పాడుకుంటూ హాయిగా ఓకే ఇలాంటి మర్డర్లు మనం చాలా చూసాం, ఇది మనం సాల్వ్ చేయొచ్చు అన్నట్లు కూల్గా కామ్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. పక్కన లక్ష్మి అనే పోలీస్ పాత్ర పోషించిన శివద టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఆ పాత్ర కూడా క్లైమాక్స్కి వచ్చేసరికి కూల్ అయిపోతూ ఉంటుంది. ఇక కిల్లర్స్గా నటించిన ఇద్దరు బాగా చేశారు. వాళ్ళిద్దరూ తెలుగు వాళ్ళు అన్నట్టు చూపించారు. అక్కడక్కడ తెలుగు డైలాగ్స్ ఉంటాయి. ఆ తెలుగు డైలాగ్స్లో అక్కడక్కడ తప్పులు ఉన్నాయి. ఉదాహరణకి వాళ్ళిద్దరిని కలిపి లోపలికి తోసే అనాలి, కానీ వాళ్ళిద్దరిని కలిసి లోపలికి తోసే అంటాడు పోలీస్ ఆఫీసర్. ఇక్కడ తిరుపతి పోలీస్ స్టేషన్లో పోలీసులు తెలుగు వచ్చిరాని తెలుగు మాట్లాడుతూ ఉంటారు. కొంచెం నెల్లూరు యాస ట్రై చేశారు కానీ వర్కౌట్ అవ్వాల. చాలా పాత్రలు తిరుపతి పోలీస్ స్టేషన్కి వచ్చి ఫైల్స్ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాయి. అక్కడక్కడ మనకి ఇదంతా ఎక్కడో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే మనం కార్తీ నటించిన కాకి సినిమా చూసాం. అందులో కూడా ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. కొన్ని చోట్ల వెబ్ సిరీస్ లాజిక్ లేకుండా ఇలా ఉందేంట్రా, ఎలా తీసారేంట్రా అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. ఉదాహరణకి మర్డర్లు చేసే వ్యక్తులు కోడిని దొంగతనం చేయడం అంత సిల్లీగా అనిపిస్తుంది. కావాలని కథను నడపడం కోసం పెట్టినట్లు అనిపిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న లాజిక్లెస్ పనులు ఉంటాయి. అయినా పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు ఈ వెబ్ సిరీస్. కిల్లర్స్తో పోలీసులకి ఎలా సంబంధం ఏర్పడింది అన్నది కూడా బాగా చూపించారు. క్లైమాక్స్ని చక్కగా ముగించారు. ఒక రొటీన్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లా కాకుండా కొంతలో కొంత సస్పెన్స్ క్రియేట్ చేసి పర్వాలేదనిపించేలా తీశారు ఈ వెబ్ సిరీస్ని. ఈ వెబ్ సిరీస్ని ఫ్యామిలీతో కలిసి ఒకసారి చూడొచ్చు. అక్కడక్కడ వైలెన్స్ సన్నివేశాలు ఉంటాయి, అసభ్యకర సన్నివేశాలు లేవు. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?